అందులో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ వేసి ఆ ఒత్తినంతా తడిపి వెలిగించి సూర్యోదయ ఉషఃకాలమందు కానీ సూర్యాస్తమయ సంధ్యాకాలమందు కానీ తమ స్వగృహంలో కానీ నదీ తీరమందు కానీ తటాకము దగ్గరనైనా కానీ విష్ణు శివ దేవాలయం నందు కానీ కనీసము రావి చెట్టు కిందనైనా కానీ ఒక సద్బ్రాహ్మణుడికి సంకల్ప విధానముగా దానము దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి. ఈ విధంగా దానం చేసినటువంటి మానవుడికి సమస్త యోగాలు కలుగుతాయి, పాపములన్నీ నశిస్తాయి. ఎలా నశిస్తాయి అని అంటే, ఒక దూది పింజకి ఒక ఈ యొక్క మంట తగిలితే ఏ విధంగా తొందరగా నిప్పు కణిక తగిలితే ఏ విధంగా దూదంతా కాలిపోతుందో ఆ విధంగా వాళ్ళు అనగా దీపదానము చేసినటువంటి వ్యక్తులు రహస్యముగా జ్ఞానముగా అజ్ఞానముగా ఎవరికీ తెలియకుండా చేసిన పాపములన్నీ కూడా నశించిపోతాయి.